మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాసులకు అండగా ఉంటామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మూసీ గోసా బీజేపీ భరోసా పరామర్శ యాత్రలో భాగంగా వారితో సమావేశమయ్యారు. స్వయంగా వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ఇళ్లు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసం సీఎం మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. మూసీ గోసా బీజేపీ భరోసా అంటూ కూడా మూసీ పునర్జీవనంలో భాగంగా ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశంలో వారి పక్షాన నుండి బీజేపీ పోరాటం చేసేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయమే బాపుఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు అదేవిధంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇతర నేతలంతా కూడా ఏదైతే గాంధీ సరోవర ప్రాజెక్టు కింద ప్రధానంగా మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి అపార్ట్మెంట్స్లో దాదాపు 400 ఫ్యామిలీలకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారందరితో కూడా రాష్ట్ర అధ్యక్షులతో పాటు బీజేపీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ పార్టీ మీకు అండగా ఉంటుంది, కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం బిజినెస్ చేస్తున్నారనేటటువంటి హాట్ కామెంట్స్ని ప్రధానంగా వారితో సమావేశమైనటువంటి సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మధు పార్క్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులంతా కూడా తమ ఆవేదనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వెల్లబిచ్చుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇచ్చినటువంటి నోటీసుల్ని వెనక్కి తీసుకునే వరకు కూడా బీజేపీ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. మధు పార్క్తో పాటు అదేవిధంగా కేకే కాలనీకి సంబంధించినటువంటి వాసులు, అదేవిధంగా విఘ్నేశ్వర కాలనీ, ముఖ్యంగా మూసీ పునర్జీవనకు సంబంధించినటువంటి దాని ద్వారా ఏమైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ కాలనీ వాసులందరితో కూడా భేటీ కావడం జరిగింది. భేటీ అయ్యి వారందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ 3 కాలనీ వాసులతో భేటీ అయిన సందర్భంగా వారి నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు బీజేపీ పార్టీ ఏ విధమైనటువంటి కార్యాచరణతో మరింత పోరాటాన్ని ఉధృతం చేయాలన్న దానిపైన ప్రధానంగా మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే గతంలో కూడా మూసీ పునర్జీవనకు సంబంధించినటువంటి అంశంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా 2 రోజుల పాటు మూసీ నిద్ర అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము మూసీ నదికి సంబంధించి ప్రక్షాళనకు సంబంధించి మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించుకున్నటువంటి నివాసాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్చొద్దు, ఇప్పుడు ఉన్నటువంటి స్పేస్లోనే మూసీని ప్రక్షాళన చేయండి, మూసీకి పునర్జీవం కల్పించండి, అంతే తప్ప మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరిని కూడా వారిని కదిలించొద్దు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 46 ఎకరాలు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిర్మించాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈరోజు బీజేపీ శ్రేణులంతా కూడా విజిట్ చేసినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ఖాళీ చేయాలనేటటువంటి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా బీజేపీ పార్టీ భరోసాగా ఉంటుంది అనేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే విజిట్ చేశారు. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు జరిగినటువంటి పర్యటనకు సంబంధించి అదేవిధంగా ఆ బాధితులకి బీజేపీ పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది అనే దానిపైన మీడియా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.